రైతు సోదరులకు నమస్కారం. మీరు చూస్తున్నారు శివ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. నేను చేస్తున్నటువంటి వ్యవసాయం గురించి. ఫ్రెండ్స్, కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా ఉన్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే వీడియోస్కి ఒక లైక్ ఇచ్చి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే మీ తోటి రైతు సోదరులకి షేర్ చేయండి. ఇకపోతే రైతు సోదరులారా, ఈరోజు నేను చెప్పాలి అనుకున్న విషయం ఏంటంటే డైరెక్ట్గా మందుల గురించి చెప్పేస్తాను. దానికంటే ముందు కూడా నేను పోయిన ఆదివారం రాన్ఫెన్ అలాగే పోలీస్ అనే మందు స్ప్రే చేసుకోవడం జరిగింది కదా. దాని యొక్క రిజల్ట్ అయితే సూపర్గా ఉంటుందని చెప్పాను నేను. కరెక్ట్గా పోయిన ఆదివారం నుంచి ఈ రోజుకి 8 రోజులు అవుతుంది. గమనించవచ్చు మీరు. నేను ఫస్ట్ మందులు చెప్పిన తర్వాత ఆ రిజల్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను నేను. చూసిన తర్వాత మీరే కన్ఫర్మ్ చేసుకోవచ్చు రాన్ఫెన్ పోలీస్ అనే మందు ఎలాగ పనిచేస్తుంది, నల్ల తామర పురికి అనేది. ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చిన మందులు ఏంటో అవి దేనికి తెచ్చుకున్నా కూడా చెప్తాను నేను. ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మొదటి మందు ఏంటంటే క్యూబాక్స్ పవర్ మిత్రులారా. ఈ క్యూబాక్స్ పవర్ దేనికి పనిచేస్తుంది అంటే 2 రకాల పెస్ట్, అంటే 2 రకాల అటువంటి ముడతలకు పనిచేస్తుంది. అది పై ముడత అలాగే కింద ముడత 2 రకాలకు పనిచేస్తుంది. అయితే దీంట్లో 7% ఫిప్రోనిల్ ఉంటుంది, అలాగే 2% హెక్సోథైజాక్స్ ఉంటుంది మిత్రులారా. ఈ ఫిప్రోనిల్ 7% అనేది పై ముడత అంటే తామర పురుగు అలాగే నల్ల తామర పురుగు 2 రకాల పురుగుల కోసం నివారణ కోసం నేను వాడుకుంటూ ఉంటాను. ఇప్పుడు కూడా అదే ఉద్దేశంతో తెచ్చుకోవడం జరిగింది. అయితే దీంట్లో ఉన్నటువంటి రెండో టెక్నికల్ హెక్సోథైజాక్స్ 2% అనేది అన్ని రకాల నల్లులకు పనిచేస్తుంది. నల్లి యొక్క అన్ని జాతులకు అలాగే అన్ని రకాల దశలకు పనిచేస్తుంది మిత్రులారా. ఇది 2% హెక్సోథైజాక్స్ అనేది. అయితే దీని డోస్ చూసుకున్నట్లయితే మనము 330 ml వరకు స్ప్రే చేసుకోవచ్చు ఎకరానికి. అయితే నేను ఈ హాఫ్ లీటర్ అనేది 12 పంపులు స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్నాను మిత్రులారా. ఇది సస్పెన్షన్ కాన్సన్ట్రేషన్ రూపంలో ఉంటుంది. కాబట్టి ఇట్లాంటి మందులు మీరు తడి ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే చాలా బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటాయి మిత్రులారా. కాబట్టి ఆలోచించుకొని స్ప్రే చేసుకోండి. 2 రకాల ముడతలకు పనిచేస్తూ ఉంటాయి. కాకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న ఇంకో మంది ఏంటంటే 999 మిత్రులారా. 999 ఈ 999 ఎందుకు తెచ్చుకున్నా అంటే మనకి చలి తీవ్రత అనేది పెరుగుతూ ఉంది కాబట్టి మొక్కలు భూమిలోంచి పోషకాలు అనేవి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది మిత్రులారా. ఆ ఉద్దేశంతో పైనుంచి మనం పోషకాలు అనేవి మొక్కలకు అందించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది క్షీణించి ఉంటుంది కాబట్టి ఈ కాలంలో అంటే యాక్టివ్గా ఉండదు. అంటే క్షీణించి అంటే యాక్టివ్గా ఉండదని అర్థము. అందుకోసం మనం పైనుంచి ఆకుల ద్వారానే మనకి పోషకాలనే అందించుకోవాలి. అయితే దీంట్లో 19% నత్రజని, 19% భాస్వరము అలాగే 19% పొటాషియం అనేది కూడా ఉంటుంది మిత్రులారా. అయితే 3 రకాల పోషకాలు కూడా మొక్క జీవితకాలం మొత్తం చాలా అవసరం అవుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు నేను అది స్ప్రే చేసుకోవడం తెచ్చుకున్నాను మిత్రులారా. దాని డోస్ చూసుకున్నట్లే 1 ఎకరానికి 1 kg వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇకపోతే ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చుకున్న మూడో మందు అంటే ఇసాబియాన్ మిత్రులారా, సింజంటా వాళ్ళది. దీని డోస్ చూసుకున్నట్లయితే మనం 1 లీటర్ తెచ్చుకుంటే 3 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. ఇది ఎందుకు తెచ్చుకున్నా అంటే ఈరోజు నేను తోటలో ఫ్లవరింగ్ ఉంది, అలాగే గ్రోతింగ్ కూడా ఉంది. ఇకపోతే ఆ గ్రోతింగ్ను ఇంప్రూవ్మెంట్ చేసుకొని అలాగే ఫ్లవరింగ్ను కూడా ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికని తెచ్చుకోవడం జరిగింది. అంటే ఆల్రెడీ మీకు చూపిస్తాను నేను నా తోట ఎలా ఉంది, ఫ్లవరింగ్ ఉందా లేదా, గ్రోతింగ్ ఉందా లేదా మీరు గమనించుకోవచ్చు. అదే తెచ్చుకున్నది కరెక్టా కాదా అనేది కూడా మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు మిత్రులారా. మీకు తోట చూపిస్తూ ఉంటాను, అప్పుడు మేము మాట్లాడతాను. ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మీరు గమనించవచ్చు ఒకసారి తోట. ఎందుకంటే చాలా రోజులు అవుతా ఉంది కాబట్టి మీకు తోట అనేది చూపించడం ఇదిగోండి. ఇదంతా పోయిన ఆదివారం రాన్ఫెన్ అలాగే పోలీస్ అనే మందులు స్ప్రే చేసుకోవడం జరిగింది కదా. మీరు దాని రిజల్ట్ చూడవచ్చు మీరు ఎలాగుందో. ఇవన్నీ లేత ఇగుర్లు కదా. ఈ ఇగుర్లు అనేవి ఆ మందులు పనిచేయకుండా ఉంటే మొత్తం రసం నల్ల తామర పురుగు రసం పీల్చేసి మొత్తం పాడైపోయేది కదా. కాబట్టి మీరు గమనించవచ్చు అలాంటి మందులు మ్యాక్సిమం చెప్పాలంటే నేను అన్ని ఫిప్రోనిల్ కంటెంట్ కలిగినటువంటి మందులే స్ప్రే చేసుకోవడం జరిగింది నల్ల తామర పురుగు నివారణ కోసం కూడా. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి మిత్రులారా, ఏంటంటే మీరు ఎర్రనల్లి వల్ల తోటలు ఎర్రగా మారుతున్నాయి అని చెప్పేసి భ్రమలో ఉన్నారు. కాదు మిత్రులారా, ఎర్రనల్లి వల్ల అయితే కాదు, ఈ నల్ల తామర పురుగు వల్లనే ఇలా తోటలనే ఎర్రగా మారుతూ ఉన్నాయి. దానికి ఉదాహరణ చెప్పాలంటే దాదాపుగా నేను నల్లికి సంబంధించినటువంటి మందులు స్ప్రే చేసుకొని కూడా 3 వారాలు దాటిపోయింది. అంటే ఫాస్మేట్ అనే మందు మాత్రమే నేను స్ప్రే చేసుకోవడం జరిగింది నల్లికి సంబంధించి. అది కూడా 3 వారాలు దాటింది, నా వీడియోస్లో ఉంటుంది, మీరు చూసుకోవచ్చు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నేను నల్లికి సంబంధించినటువంటి మందులు ఏమి కూడా స్ప్రే చేసుకోలేదు. అయినా కూడా నా తోట నీట్గానే ఉంది, గమనించవచ్చు మీరు. ఎందుకోసం అంటే నేను నల్ల తామర పురుగు వల్లనే తోటలు ఎర్రగా మారుతూ ఉన్నాయి కాబట్టి దాన్ని నివారించుకుంటే చాలు మన తోటలనే నీట్గా ఉంటాయి అని నేను ఆలోచించాను. అదే కరెక్ట్ అని భావిస్తున్నాను మిత్రులారా. అందుకోసం నేను
ఫిప్రోనిల్ కంటెంట్ కలిగినటువంటి మందులు ఎక్కువగా స్ప్రే చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం ప్రతి స్ప్రేలో ఉంటుంది ఏదో ఒక రూపంలో, అది జంప్ రూపంలో కావచ్చు, లేదంటే పోలీస్ రూపంలో కావచ్చు, లేదంటే ఈరోజు స్ప్రే చేసుకోబోతున్న హెక్సిథైజాక్స్ రూపంలో ఏదో ఒక రూపంలో ఉంటూనే ఉంటుంది. ఎందుకంటే ఈ ఫిప్రోనిల్ కంటెంట్ అనేది తామర పురుగుకి, అలాగే నల్ల తామర పురుగుకి చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తూ ఉంటుంది. మీరు గమనిస్తున్నారో లేదో నాకైతే తెలీదు. తోటని గమనించవచ్చు మీరు క్లియర్గా. గ్రోతింగ్ ఉందా లేదా, ఫ్లవరింగ్ ఉందా లేదా, ఫ్లవరింగ్ వస్తూ ఉందా లేదా మీరు గమనించవచ్చు. అయితే ఈ గ్రోతింగ్ని, ఫ్లవరింగ్ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసం, ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడం కోసమే నేను ఈరోజు ఇసాబియాని తెచ్చుకోవడం జరిగింది. అది మాత్రమే కాదు, ఈ హెక్సిథైజాక్స్ అలాగే ఫిప్రోనిల్ అంటే క్యూబాక్స్ పవర్ అనేది కూడా ఎందుకు తెచ్చుకున్నా అంటే 2 రకాల ముడతలు అనేవి చాలా తక్కువ ప్రైస్లో నిర్మాణం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో తెచ్చుకోవడం జరిగింది. అది మాత్రమే కాదు, ఈ హెక్సిథైజాక్స్ అనేది నల్లికి సంబంధించింది కాబట్టి నేను నల్లికి సంబంధించిన మందులు చాలా రోజులు అవుతూ ఉంది కాబట్టి స్ప్రే చేసుకుని ఆ ఉద్దేశంతో తెచ్చుకోవడం జరిగింది. అంటే మీరు అనొచ్చు, మరి ఎర్రనల్లి లేదు, ఎర్రనల్లి వల్ల కాదు, అలా ఎర్రగా మారుతుంది, మరి ఎందుకు తెచ్చుకున్నాను మీరు క్వశ్చన్ చేయొచ్చు. ఎందుకు తెచ్చుకున్నా అంటే మనకి నల్లి ఉన్నా లేకపోయినా దాదాపు ఒక 15 లేదా 20 రోజులకు ఒకసారి నేను స్ప్రే చేసుకోవడం అనేది నాకు అలవాటు. ఆ ఉద్దేశంతో తెచ్చుకోవడం జరిగింది. అది మాత్రమే కాదు, ఈ చలికాలంలో ఈ నల్లి కింద ముడత అనేది సహజంగా రావటం జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను తెచ్చుకోవడం జరిగింది. ఎందుకంటే మనకి నల్లి ఉందా లేదా అనేది సెకండరీ విషయం. ఉన్నా లేకున్నా అకేషనల్గా స్ప్రే చేసుకోవడం అనేది నా అలవాటు. ఆ ఉద్దేశం తెచ్చుకోవడం జరిగింది మిత్రులారా. నేను తోట అంటే పాయల్లోకి వెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంది, అందుకోసం మీకు ఇక్కడెక్కడే తిరిగి చూపిస్తూ ఉన్నాను. మీరు క్లియర్గా గమనించవచ్చు. మీరు గ్రోతింగ్ ఎలా ఉంది, ఫ్లవరింగ్ వస్తూ ఉందా లేదా అని మీకు అర్థమవుతుందో లేదో నాకైతే తెలియదు. ఇక చెప్పాలంటే క్లియర్గా అదే ఫిప్రోనిల్ 7%, అలాగే హెక్సిథైజాక్స్ ఈ రెండు కూడా 2 రకాల ముడతలకు పనిచేస్తాయి. పోయిన వారం స్ప్రే చేసుకున్నటువంటి రాన్ఫెన్ అలాగే పోలీస్ అనే మందులు కూడా నల్లికి తామర పురుగుకి, అదే నల్ల తామర పురుగుకి అలాగే తామర పురుగుకి 2 రకాల వాటికి కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేసినాయి అని మీరు గమనించవచ్చు. మీరు కొంచెం ఓపికగా చూస్తాండి. జస్ట్ మేము దరాంటికి కూడా పోయి చూపిస్తూ ఉంటాం మిత్రులుగా. స్పీడ్గా నడుస్తూ ఉన్నాను. మొక్కజొన్న తోట అంటే ఎందుకంటే ప్రతిసారి మొక్కజొన్న తోట అంటే గమనించండి అని చెప్తూ ఉంటా కదా, చూపిస్తాను. మీరు గమనించవచ్చు. మీరు స్లోగా వెళ్తా చూడండి. గ్రోతింగ్, ఫ్లవరింగ్ అదంతా కూడా మీరు గమనించవచ్చు. ఈ గ్రోతే కదా మిత్రులారా. ఈ గ్రోత్ అనేది ఎర్రనల్లి వలన ఇలాగ నాశనం అవుతుంది తోటలు అనుకుంటే, ఎర్రనల్లికి స్ప్రే చేసి చాలా రోజులు అవుతుంది కదా నేను. మరి తోట మొత్తం అసలు ఇది తోట అని చెప్పుకోవడానికి రూపురేఖలు కూడా ఉండేవి కాదు కదా, ఎర్రనల్లి వల్ల తోటలు నాశనం అవుతాడైతే. గమనించండి మీరు తోట గ్రోతింగ్ అనేది. ఆల్మోస్ట్ దరికి వచ్చాను నేను. గమనించండి మిత్రులారా. చూడండి ఫ్లవరింగ్ ఎలాగుందో చూడండి. ఆల్రెడీ కింద కాపు పడిందో ఓ స్టెప్. ఇదిగోండి, ఇవి మీకు చూపించే అవన్నీ కూడా లేత మొక్కలు మిత్రులారా. ఎందుకంటే నాకు ఫస్ట్ అతకలేదు కదా ఏత అనేది. ఇదిగోండి చూడండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ ముదురు మొక్కలు మొత్తం సేమ్ అలాగే ఉంటాయి. దయచేసి వీడియోలు ఎంత అవుతుందని చెప్పేసి అనుకోమాకండి. ఎందుకంటే ఈరోజు ఎవరు చూసినా చూడపోయినా కంపల్సరీ నేను క్లియర్గా చెప్పాలి, చూపించాలనుకున్నా కాబట్టి ఆ ఉద్దేశంతో చూపిస్తూ ఉన్నాను. ఇష్టమున్న వాళ్ళు చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి మిత్రులారా. ఎందుకంటే నేను మంచి చెప్పాలనుకున్నా కాబట్టి ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. దరాంటికి వచ్చేసాడు మొక్కజొన్న తోట. చూడండి మీరు ప్రతిసారి చెప్తా ఉంటా కదా నేను, దరాంటి స్ప్రే చేసుకోండి అని. గమనించండి మీరు. ఈ రాన్ఫెన్ అలాగే పోలీస్ అనే ముందు ఎఫెక్టివ్గా పనిచేసిందా లేదా చూడండి. ఇవన్నీ లేత ఇగురులే కదా, నీట్గా ఉందా లేదా, నీట్గా వస్తుందా లేదా ఆలోచించండి ఒకసారి. ఇదిగోండి లేత ఇగురులే కదా ఇవన్నీ. నల్ల తామర పురుగుకి నేను స్ప్రే చేసిన మందులు ఎఫెక్టివ్గా పనిచేసినాయి కదా. ఎర్రనల్లి వల్ల అయితే ఎర్రనల్లికి స్ప్రే చేసి చాలా రోజులు అవుతుంది కదా, ఇలా ఉండగలుగుతుందా తోట అనేది. మొత్తం అసలు ఇది మిరప తోట అని చెప్పుకోవడానికి రూపురేఖలు కూడా ఉండేవి కాదు. ఎర్రనల్లి వలన తోటలు నాశనం అవుతూ ఉన్నట్టయితే. కాబట్టి ఎర్రనల్లి అని చెప్పేసి భ్రమలో ఉండి దానికి సంబంధించిన ఎక్కువగా మందులు స్ప్రే చేసుకొని ఖర్చులు పెంచుకోమాకండి మిత్రులారా. ఆలోచించుకొని స్ప్రే చేసుకుంటా ఉండండి. దరాంటే నేను చూపిస్తూ ఉంది మీకు, గమనించవచ్చు మీరు. చూడండి మిత్రులారా, దరాంటే కాదు ఇదంతా మొక్కజొన్న తోట. దరాంటే ఎందుకు చూపిస్తూ ఉన్నాను చెప్తున్నా కదా నేను. ధర నుంచి అటాక్ చేస్తూ ఉంటుంది, నేను దరాంటే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటానని. ఇదిగోండి ఇవన్నీ లేత ఎగుర్లు గమనించండి, వస్తూ ఉన్నాయి కదా. అంటే ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయనే కదా మందులో నేను స్ప్రే చేసుకుంటున్నవి. ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఇదిగోండి ఇవన్నీ గ్రోతింగ్, ఫ్లవరింగ్ వస్తూ ఉంది కదా. చూడండి మిత్రులారా మీరు.
సరే మిత్రులారా, ఈరోజు నేను స్ప్రే చేసుకోవడానికి తెచ్చిన మందులు అయితే అవి 19 1 కేజీ ఎకరానికి, అలాగే ఇసాబియాను ఒక లీటర్ తెచ్చుకుంటే 3 ఎకరాల వరకు స్ప్రే చేసుకోవచ్చు. అంటే హాఫ్ లీటర్ ఎకరానికైనా స్ప్రే చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు, బాగా పనిచేస్తూ ఉంటుంది. పోతే క్యూబాక్స్ పవర్ అది వచ్చేప్పటికి 330 ml, అంటే ఒక హాఫ్ లీటర్ తెచ్చుకుంటే 12 పంపుల వరకు వస్తూ ఉంటుంది మిత్రులారా. కాబట్టి ఆలోచించుకొని స్ప్రే చేసుకోండి. ఈ హెక్సీథైజాక్స్ అలాగే హెక్సీథైజాక్స్ అలాగే ఫిప్రోనిల్ 7% అంటే క్యూబాక్స్ పవర్ అనేది 2 రకాల ముడతలకి పనిచేస్తూ ఉంటాయి. ముఖ్యంగా తడి ఉన్నప్పుడు స్ప్రే చేసుకుంటే చాలా బాగా పనిచేస్తూ ఉంటాయి. కాబట్టి తడి ఉన్నప్పుడు స్ప్రే చేసుకోవడానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వండి మిత్రులారా. సరే, ఉంటాం మిత్రులారా. థ్యాంక్ యూ.